నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. నిన్న యాక్చువల్గా నాకు ఇంట్లో మొబైల్ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత అంటే జనరల్గా 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి అండ్ వాట్సాప్లో కూడా మిస్డ్ కాల్స్ అండ్ మెసేజ్ కూడా వచ్చింది. సో ఆ మెసేజ్లో ఏంటంటే, మేడం కొంచెం ఎమర్జెన్సీ ఉంది, మీతో మాట్లాడాలి, కొంచెం కాల్ లిఫ్ట్ చేయరా అని చెప్పేసి వచ్చింది. సో తర్వాత మరి ఏంటి, జనరల్ కాల్ వచ్చింది, తర్వాత వాట్సాప్లో కూడా 2 మిస్డ్ కాల్స్ వచ్చాయి, మెసేజ్ వచ్చింది అని చెప్పేసి నేను కాల్ చేయడం జరిగింది. సో కాల్ చేస్తే అటు నుంచి ఒక మహిళ, సో తనకు అన్యాయం జరిగింది అని చెప్పేసి అని ఒక హాఫ్ అన్ అవర్ దాకా మాట్లాడింది. సో ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ ప్రత్యక్షంగా ఆ అమ్మాయే నాతో ఉంది. ఆ మహిళతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది అనేది. అమ్మ నమస్తే. ఏంటమ్మా చెప్పు, అసలు ఏం జరిగింది ఏంటి? నిన్న కాల్ చేసి హాఫ్ అన్ అవర్ మాట్లాడావు, అసలు ఏమైంది, అసలు ఎవరు నీకు అన్యాయం చేశారు? రాజేష్ అనే వ్యక్తి మేడం 5 years బ్యాక్ పరిచయం అయ్యాడు. ఒక ఫోన్ నెంబర్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆయనే నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి 1 year మాట్లాడాడు. నాకు 2 పిల్లలు, నా పిల్లలు పెద్దోళ్ళే. వాళ్ళు అన్నారు, ఎందుకు మమ్మీ ఇదంతా అది ఇది అని చెప్పేస్తే పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడారు. ప్రామిస్ చేశాడు, మీ నాన్నలాగా నేను చూసుకుంటా, మంచిగా ఉంటా అని చెప్పేసి అన్నాక, మీకు వైఫ్ ఉంది కదా, పెళ్ళి అయింది కదా, పాప ఉందా అని చెప్పేసి అడిగాను. ఒక పాప, వైఫ్ ఉంది. నా వైఫ్కి బ్యాక్ పెయిన్ ఉంది, ఆమె హెల్త్ సపోర్ట్ చెయ్యదు, ఆమె ఇష్టంతో అయితే నువ్వు చేసుకుంటావా అని అడిగితే నేను ఆమె పర్మిషన్ ఇస్తే చేసుకుంటా అని చెప్పాను. వీడియో కాల్లో ఆమెను చూపెట్టి మాట్లాడిచ్చాడు. వాళ్ళ పాప కూడా అప్పుడు నా దగ్గరనే ఉంది. మాట్లాడిస్తామన్నది, నీ జోలికి రాను, మీరు భయపడకండి, మీరు చేసుకోండి, ఫ్యూచర్లో నేను సపోర్ట్ ఇస్తా అని చెప్పేసి అన్నది. అప్పుడు ఆమె కెరియరు లేదు, ఇప్పుడు ఆమె కెరియర్ పెరుగుతుందని చెప్పేసి ఇప్పుడు 1 year నుంచి గొడవలు చేస్తున్నది. నా భర్త అంటుంది, ఇప్పుడు నా దగ్గర 5 లక్షలు క్యాష్ తీసుకున్నారు మేడం, ఇల్లు కడుతున్నాం, అందరం కలిసి ఉంటాము అని చెప్పేసి రాజేష్ అనే వ్యక్తి వచ్చి డబ్బులు కావాలని చెప్పేస్తే 5 లక్షలు క్యాష్ ఇచ్చాను, 3 లక్షలు ఏమో చిట్టీలు ఎత్తిచ్చాను, 2 లక్షలు గోల్డ్ పెట్టించాను. అప్పటికి పాప అన్నది, ఎందుకు నాన్న డబ్బులు అంటే, ఇల్లు కట్టుకుంటాను కదా బిడ్డ, అందరం ఒక కాడ ఉంటామని చెప్పాడు. అయిపోయింది. దాని తర్వాత వాళ్ళు వెళ్ళారు, ఆ ఇంట్లో ఉంటున్నారు. మమ్మల్ని ఎందుకు తీసుకుపోతలేరు అంటే, ఇప్పుడు 4 సంవత్సరాలన్నర ఉన్న ఇంటి నుంచి వెళ్ళి తీసుకుపోతా అని చెప్పేసి ఇల్లు కాల్ చేపించి మళ్ళీ ఇంకో ఇంట్లో పెట్టాడు. మళ్ళీ రెంట్కే తీసుకెళ్ళాడు. ఏంటి రెంట్కి తీసుకెళ్తున్నావు, మళ్ళీ ఆయిల్ అని చెప్పేసి రెంట్కి తీసుకొస్తున్నావు అంటే, కింద కొంచెం వర్క్ ఉంది, నేను వర్క్ చేపిస్తా అని చెప్పేసి చెప్పాడు. సరే వర్క్ అయిపోయినాక పోతాం వచ్చి అనుకున్నాం. అంతలోనే ట్రాన్స్ఫర్ వచ్చిందని చెప్పేసి హైదరాబాద్ వెళ్తున్నాను. అప్పటికి నాకు చాలా డౌట్ వస్తుంది. మా ఈ పెళ్లి ఫొటోస్ అన్నీ ఉండే. ఐలాండ్లో పెళ్ళి అయింది మేడం, 2002లో పెళ్ళి అయిపోయింది. అక్కడ జనవరి 28కి మ్యారేజ్ చేసుకున్నాను నన్ను. అప్పటి నుంచి బాగానే ఉన్నాడు. ఇప్పుడు 1 year నుంచి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం, ఆమె కెరియర్లా ముందుకెళ్తుందని చెప్పేసి నాకు సంబంధం లేదని కొట్టడం, తిట్టడం, టార్చర్ పెట్టడం, డబ్బులు అడుగుతానేమో డబ్బులు ఎవరికి ఇచ్చినాం అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు బెదిరిస్తున్నారు. మేము ఏదైనా చేస్తాం అని చెప్పేసి బెదిరిస్తున్నారు. రజని అనే ఆమె వాళ్ళ వైఫ్. అప్పుడేమో సైలెంట్గా కూకున్నది మేడం. 5 సంవత్సరాల నుంచి భర్త ఎటు పోతుండు, ఎటు వస్తుండు, ఇవి ప్రపంచంలో జరిగేదంతా కనబడుతుంది తనకి. వాళ్ళ భర్తది ఎందుకు కనబడట్లేదు? ఇన్ని సంవత్సరాల నుంచి పొద్దున టిఫిని, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిని నా దగ్గరనే వచ్చి ఉండేది మేడం. మరి ఎక్కడికి పోతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఫుడ్ ఎక్కడ తింటున్నావు అని ఒక్కరోజు కూడా నువ్వు అడగలేదు. ఇప్పుడేమో నా ఇల్లు కావాలంటుంది. అది నాకు ఎవ్వరు ఇల్లు వద్దు, ఏమద్దు, నాకు జరిగిన అన్యాయం కోసం నేను న్యాయం కోసం వస్తున్నా. నా డబ్బులు కంప్లైంట్ చేశాను మేడం. అక్కడ కూడా ఏం పట్టించుకోలే మేడం. ఈమె రికమెండేషన్స్ చేసుకుంటాను. రజని అనేట ఆమె చాలా మందితో ఫోన్ కాల్స్ చేపిస్తుందంట మేడం. ఏం చేస్తావో చేసుకో. ఎవరు చెప్పారు అట్లా? అంటే రికమెండేషన్ చేపిస్తుంది అని చెప్పేసి అంటే నేను ఈ రోజు వెళ్తే వాళ్ళు రేపు రాండమ్మా కేసు ఫైల్ చేస్తాం అన్నోళ్ళు, ఈ ప్రూఫ్ లేదు, ఆ ప్రూఫ్ లేదు అని నన్ను ఒక చీప్గా తీసి పడేసారు మేడం. ఆమెతో పాటు కూడా జర్నలిస్టు 4-5 వచ్చారు. వాళ్ళు కూడా ఫొటోస్ ఎవ్వి అని అది ఇదని నా చేతిలో గుంజుకోవడానికి ట్రై చేశారు. ఫొటోస్ కూడా తీయడానికి ట్రై చేస్తే నేను ఒక్కదాన్ని అయిపోయాను. భయంగా బయటకు వచ్చేసిన మేడం. నేను రోడ్డు మించి వస్తుంటే కూడా నువ్వు నా ఎంటుకు కూడా పీకలేవు, ఈ విషయంలో నేను సీఎం దాకైనా పోతా అని చెప్పేసి రజని నాకు వార్నింగ్ ఇచ్చింది మేడం. అయినా కూడా నేను భయపడలేదు, ఎందుకంటే నేను న్యాయంగా ఉన్నా. పోలీస్ స్టేషన్ బయట నేను న్యాయం ఉంది నా వైపు, నేను పోరాడతా మేడం, ఎంత దూరం అయినా పోతా. ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి పోలేదు, ఆయన ఎవరు నాకు తెలియదు, ఆయనే నా లైఫ్లోకి వచ్చిండు, ఆయనే చేసిండు. 3 నెలలు మేడం అది కరీంనగర్ నుంచి వెళ్ళి వరంగల్కి అప్ అండ్ డౌన్ చేసిండు. నైట్ 9కి
మార్నింగ్ 4కి వెళ్ళిపోయిండు. అప్పుడు కూడా నీ హస్బెండ్ ఎటు పోతలేడా, నువ్వు భార్యవైతే, నువ్వు ఒక ఆడదానివైతే, నీ భర్త ఎవరైనా కూడా ఒక 5 నిమిషాలు లేటుగా వస్తే నువ్వు ఎటువైనా అంటే ఒక రోజు అంతా లేకుండా అట్లా 3 నెలలు లేకుండా కూడా నువ్వేం చేస్తున్నావు? అప్పుడు కనవలేదా మేడం? ఇప్పుడు ఒక ఆడదాని జీవితం నాశనం చేసినాక ఇప్పుడు నా భర్త కోసం నేను ఏమైనా చేస్తా, ఎంతమందిని ఆదాయం చేస్తా అంటే నీ భర్త వైపు తప్పున్నది కాబట్టి నువ్వు ఇవన్నీ రికమెండేషన్లు చెప్పిస్తున్నావు. న్యాయంగా నువ్వు ఉంటే నువ్వు నాతోటి పోరాడు, అంతేగాని నువ్వు వాళ్ళతో వీళ్ళతో చేపియకు, వేస్ట్గా ఇబ్బంది పాలైపోతాం అందరం. ఈ లాయరు అంట నాగరాజు, అల్లం నాగరాజు అంట, ఆయన నాకు మధ్యలో ఒక పర్సన్ ఉండే, ఆ పర్సన్కి వీళ్ళే ఫోన్ చేసి చెప్పిళ్ళు ఇలా గొడవ అయింది, మా మ్యారేజ్ అయిన కాంచెల్లి ఆయనకు తెలుసు అన్ని విషయాలు, నా పర్సనల్ లైఫ్ మొత్తం తెలుసు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ నా ఫస్ట్ ఎట్లా విడిపోయినో ఎట్లా అయినో అన్నీ తెలుసు. ఈయనకి ఫోన్ చేసి ఇలా చేస్తుంది. డైవర్స్ తీసుకున్నారా మీరు ఫస్ట్? అయిపోయింది మేడం, 20 సంవత్సరాలు అవుతుంది. ఆయన లైఫ్ ఆయన చూసుకున్నాడు. ఏ ఇయర్ లో అయిందమ్మా మీ పెళ్లి? చిన్నప్పుడే అయిపోయింది మేడం, అంత ఐడియా లేదు. ఆయన లైఫ్ ఆయన చూసుకున్నాడు, పిల్లలు నాకు ఇచ్చేసిండు, నేను నా పిల్లల్ని పట్టుకొని నేను ఉంటున్నా మేడం, అంతే. అంటే మీరు పిల్లల్ని పట్టుకొని ఉన్న క్రమంలో మీకు పరిచయం ఏర్పడింది రాజేష్ తోటి? అప్పటికి కూడా నేను అన్నా మేడం, దాదాపు ఒక 5 సంవత్సరాలు అవుతుందా మీ పరిచయం? 6 సంవత్సరాలు, ఈ సంవత్సరంతో 6 సంవత్సరాలు. ఓకే, 6 సంవత్సరాలు. నేను ముందే చెప్పిన మేడం, ఎందుకంటే పిల్లల్ని కన్నాయననే వెళ్ళిపోయిండు, నువ్వు మధ్యలో వచ్చినావు, మధ్యలో ఎట్లా నమ్మినావమ్మా? ఇప్పుడు నీ మొదటి భర్తనే నిన్ను మోసం చేసి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక పర్సన్ వచ్చి నీకు లైఫ్ ఇస్తాను, నా వైఫ్ దగ్గరకు తీసుకెళ్తాను, మన అందరం ఒకటే ఇంట్లో ఉందాము, ఇవన్నీ చెప్పి మాయమాటలు చెప్తే నువ్వు ఎలా నమ్మి బోల్తా పడి? నేను అప్పటికి కూడా నమ్మలే మేడం, నేను అప్పటికి కూడా నమ్మలేదు. ఎప్పుడైతే వాళ్ళ పాప మా ఇంటికి తీసుకురావడము, వాళ్ళ వైఫ్ తో వీడియో కాల్ మాట్లాడము, అది ఒక్కటి నాకు నమ్మకం కలిగింది. వీడియో కాల్ మాట్లాడింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే శారీస్ పంపించింది, నాకు హ్యాండ్ బ్యాగ్స్ పంపించింది, ప్రతి ఒక్క ఐటమ్, నా పాప ఫంక్షన్ కి శారీ పంపించింది. ఇంత అయినాక ఎవరు నమ్మకుంటుంటారు చెప్పండి మేడం? 20 నిమిషాలు 2 నెలల క్రితం 20 నిమిషాలు ఫోన్ మాట్లాడినప్పుడు ఆమె ఒకటే మాట అన్నది, నేను ఫొటోస్ పంపించిన, ఇలా ఉన్నది, మరి ఇట్లా చేస్తున్నాడు, ఇంకా మళ్ళీ ఎవరితో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఆమెకి ఫొటోస్ పంపిస్తే కాల్ చేసింది. ఒక పర్సన్ కాళ్ళకి వెళ్ళి కాల్ చేసి ఏమైంది, గొడవ అయిందా అది ఇది అని చెప్పేసి అడిగింది. అడిగితే నేను అన్నా ఇలా చేస్తున్నాడు, అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు అది అంటే, నేను ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు, వాడు ఇలా ఎన్ని చేసినా కూడా నేను అన్ని దిగమింగుకొని నా జీవితాన్ని నా పాప కోసం ముందుకు నడిపించుకుంటున్నా, మళ్ళీ ఏం చేస్తాను అనుకుంటాడో, మీరు ఏమైనా కూడా మీ మీద చెయ్యేసినా మేము మీతో ఎలా ఉన్నా కూడా మీరు ఒక్క కాల్ చేయండి, నేను ఎక్కడికంటే అక్కడికి వస్తాను చెప్పిన మనిషి చేశారు. ఫస్ట్ చెప్పిన మనిషి ఈ రోజు దాన్ని తంతా, దాన్ని కొడతా, దాన్ని చంపుతా, దాన్ని ఏదైనా చేస్తా. ఎందుకు మరి సడన్ గా చేంజ్ ఎందుకు? వీడియో కాల్ మాట్లాడి వాళ్ళ పాపని మీ దగ్గర నుంచి ఇవన్నీ చేసినా, ఇప్పుడు కూడా పాప ఇట్లా పోతుంటే నేను ఇక్కడ ఉంటే పెద్దమ్మ అని పిలవకపోతే దేనికంటే దానికి ఉంటా మేడం. నేను అంత క్లోజ్గా నా పిల్లలతో నాతో నానా అని ఫొటోస్ ఉన్నాయి మేడం, కేక్ కట్ చేయించినాయి అవి ఇవి. ఎవరో పుట్టిన పిల్లలకి నానా అది ఇది అంటే, నువ్వు నీ భర్త వచ్చి నేను మీ నాన్న స్థానంలో ఉంటా, మీకు హెల్ప్ చేస్తా అది ఇది అని చెప్పేసి తను వచ్చిండు, నేను మాత్రం తన వెంబడి పడలేదు, నేను నమ్మలేదు, ఏం లేదు. 1 ఇయర్ మాట్లాడినాకనే వాళ్ళ భార్యతో వీడియో కాల్ మాట్లాడినాక రావడం పోవడం చేస్తా అంటే, పాపని తీసుకొస్తా అంటే అప్పుడు నమ్మకం కలిగి సరే, అప్పుడు కూడా నేను తప్పు చేయలే, పెళ్ళి చేసుకుంటేనే అని చెప్పేసి మా తరపున ఒక మనిషి వచ్చిండు, ఈయన రమ్మంటేనే వచ్చిండు. ఇప్పుడు ఆ మనిషి పెద్ద మనిషి మాట్లాడడం మీ మధ్యలో వీళ్ళిద్దరికి పెళ్ళైంది అని చెప్పేసి ఆయన చెప్పిండు మేడం. పోలీసు వాళ్ళు నిన్న ఎంక్వైరీకి వస్తే మొన్న చెప్పిండు. చెప్పినా కూడా ఇప్పుడు మేము రెంట్కున్న కాడ అందరు కలిసి ఏమన్నారు, 5 years ఉన్నారు వాళ్ళు, ఫ్యామిలీ 4 మనుషులు. రాజేష్ రోజు లంచ్కి నైట్ వచ్చేదమ్మా రాకపోయేదా అంటే, నైట్ ఎందుకు రాడు సార్, నైట్ వచ్చేది మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయి. పోలీస్ వాళ్ళ ఎంక్వైరీలో ఈ రాజేష్ అనే అతను మీ ఇంటికి ప్రతిరోజు వస్తుంటాడు వెళ్తూ ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పే విధానం ఎట్లున్నదంటే, వీళ్ళు ఎవరో వచ్చిపోయినట్టు కాదు, ఒక ఫ్యామిలీ, భార్య భర్తలు, వీళ్ళకి 2 పిల్లలు, అదే అక్కడ ఇట్లనే 5-6 పోర్షన్స్ ఉంటాయి మేడం. అందరు అలాగే చెప్పారు. చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళు ఏమన్నా కేసు ఫైల్ చేస్తాం అది ఇది అన్నారు. నేను స్టేషన్ పోగానే కథం అంతా రివర్స్ అయిపోయింది. కథ రివర్స్ అయిపోయి, ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో గొడవలు రావడం వల్ల స్టేషన్కి వెళ్ళావు. అసలు గొడవలు ఎందుకు వచ్చినాయి? గొడవలు ఎందుకు వచ్చినాయి అంటే మేడం, హైదరాబాద్ వెళ్ళిండు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఓకే, అంటే ఆయన ఏమైనా మీకు ఏమైనా ఆర్థికంగా సహాయం చేసేవాడు? ఆర్థికంగా ఏం లేదు మేడం, కూరగాయల కాంచాలి మొత్తం నేనే తెచ్చేది, రెంట్ కూడా నేనే కట్టుకుంటా మేడం. ఏ విషయంలో నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఉంది, ఇబ్బంది ఉన్నది అని ఇక్కడ వచ్చినా అని నాకు చెప్పిండు. తన గురించి పచ్చి బూతులు చెప్పిండు మేడం. అంటే నన్ను నా లైఫ్లోకి రావాలని చెప్పిండా, ఏం చెప్పిండో తెలియదు. ఆమెకు ఫస్ట్ మ్యారేజ్ అయిందని తెలియక నేను చేసుకున్నా అని చెప్పిండు.
తర్వాత వాళ్ళు కేసు పెడితే నేను విడాకుల దాకా పోయినా ఆమెతోటి ఫస్ట్ మ్యారేజ్కి అని చెప్పిండు. ఆమె ఎప్పుడు కూడా ఇంట్లో ఉండదని చెప్పిండు. ఏమైనా హైదరాబాద్ 10-15 రోజులు పోతుందని చెప్పిండు. అవును మేడం, ఆమె పాపను కూడా 2-3 రోజులు నా ఇంటికాడ పెట్టి హైదరాబాద్ పోయిన రోజులు కూడా మీ దగ్గర పెట్టేసి పోయినాయి. ఆ రోజులు భర్తను బిడ్డను పెట్టి ఒక కాల్ ఏదైతే కాల్ రికార్డ్ ఉందో అది నా దగ్గరికి వచ్చినప్పుడు అందులో ఏముందనే సరే అంటే నాకు ఇలాంటి విషయాలు ఏం తెలియదు, నేను వర్క్ చేసుకుంటున్నాను బయట, వీళ్ళు ఏదో చేస్తే అది నా మిస్టేక్ ఏమవుతుంది అని చెప్పేసి అని తను మాట్లాడుతుంది. సో చనిపోతాం ఇప్పుడు మీ పాప కూడా ఏదో మెసేజ్ పంపించింది మేడం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వెళ్ళి 1 month దాకా తర్వాత వచ్చిండు. కాల్స్ కూడా ఎక్కువ మాట్లాడట్లేదు. ఇది వరకు మార్నింగ్ 9కి రాగానే ఫోన్ చేసేది, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఏమండినో, పిల్లలు పోయిలా, ఇదంతా అడిగేది. ఓకే అదైపోయింది. మెల్లగా మొత్తం తగ్గించకుండా నేను కాల్ చేసేదాకా కూడా తను కాల్ చేస్తలేడు. సరే నేను కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయాలి కదా, లిఫ్ట్ చేస్తలేడు. వచ్చినాక నేను అన్నా చిట్టీలన్నీ మస్తు అయిపోయినాయి, నెలకి 35,000 కడుతున్నా, నాతో అయితలేదు, నువ్వు కొంచెం సాయం చేయొచ్చు కదా అంటే, ఆహా నీ 5 లక్షల కోసమేనా ఇప్పుడు నువ్వు మాట్లాడేది, నీ 5 లక్షలు మీరు 5 లక్షలు తనకి ఇచ్చారు, అవి నేను కట్టుకుంటున్నా, 8 నెలలు అవుతుంది మేడం. అది మీరు ఏదో పంపించినట్టున్నారు కదా, అవి కూడా రిసిప్ట్ ఏదో గోల్డ్ అన్నీ ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్స్. అయితే అన్నాడు. అన్నాక దాంట్లోనే చిన్న గొడవ అయినాక ఇప్పుడు ఎప్పుడైతే తెలిసిపోయింది మొత్తం అయిపోయింది అన్న ఈ మధ్యలో రీసెంట్గా తను ఫోన్ చేస్తే ఆమె ఫోటో వచ్చేటట్టు, ఆయన డీపీలో ఆమె ఫోటో వచ్చేటట్టు, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి పెట్టలే మేడం, సడన్ గా పెడుతుంది. ఇంకోటి కూడా ఇన్స్టాలో కూడా మీరు గమనించలో లేదో ఎప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ని ఫోకస్ చేయలేదు ఆమె ఎప్పుడు కూడా. ఆ విషయం కూడా నేను అడిగిన, నేను అంటే ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన ఏది పెట్టినా కూడా తీసేయమంటాడు. మా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా ఏంది మీ ఆయనది పెడతలేవు అది ఇది అంటే కూడా నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా అంటాడు. వాళ్ళ లైఫ్ ఎలా ఉందంటే మేడం, నీ సరదాలు నీ తిరుగుడు నీది, ఆమె తిరుగుడు ఆమె, ఇది మధ్యలో ఒక పాప. ఆ పాప ఇక అంతే, మా దగ్గర ఉన్న రోజు ఆ పాప మంచిగా ఉన్నది. ఇప్పుడు ఇక ఆమె ఎట్లుందో మాకు తెలియదు కానీ మొత్తానికి ఇక పాప ఇటు వస్తుంటే కూడా ఇటే బెండ్ అవుతుందని చెప్పేసి పాపను కూడా అటే బెండ్ చేసుకున్నది. పర్లేదు, వాళ్ళ పాప వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. ఇన్ని తెలిసినాక ఇప్పుడు ఎందుకు నాకు తెలియదు అని చెప్తుంది. నువ్వు ఎక్కడెక్కడో జరిగిన విషయాలు నువ్వు అక్కడికి పోవు, చూడవు, చెయ్యవు, ఎంతోమంది అన్యాయంగా నువ్వు రాస్తాను. మరి నీ ఇంట్లో ఇంత పెద్ద తప్పు జరిగినప్పుడు నువ్వెందుకు రాయట్లేదు, ఎందుకు పెట్టట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? నీ భర్తనా, నీ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి నువ్వు తీయట్లేదు. నేను ఒక ఆడపిల్లనే, నువ్వు ఒక ఆడపిల్లవే. నువ్వు తీసి ఈ రోజు పెడితే నీకు ఎంత విలువ ఉండు మీడియాలో. అంటే ఇప్పుడు మీ వీడియోస్ ఏవి కూడా ఇప్పుడు ఇట్లా అయింది అది అని చెప్పేసి ఆమె ముందుకు రావట్లేదు అసలే. నేను ముందు ఫోన్ చేసిందే ఆమెకి, నా పాప ఏమని పెట్టిందంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆమెను పిలిపించారా లేకపోతే ఆమెనే వచ్చింది, ఆమె పేరు కూడా రాసినాం అని చెప్పేసి ఆమెను పిలిపించారా? వచ్చిన తర్వాత నాకేం తెలియదు సార్, మరి వీళ్ళకి రిలేషన్ ఉంది అదని చెప్పి మాట్లాడిందా, లేదంటే అన్యాయమే చేసింది సార్, మీరు ఏమి లీగల్గా తీసుకుంటారో యాక్షన్ అలా తీసుకోండి అని చెప్పిందా? నీ సపోర్ట్ చేసిందా లేకపోతే వాళ్ళ హస్బెండ్కే సపోర్ట్ చేసింది మేడం, వాళ్ళ హస్బెండ్కే సపోర్ట్ చేసింది. నా భర్త నేను ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు అని చెప్పింది. ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పింది. వాడు మాత్రం ఒక ఆడిదానికి పుట్టినోడైతే కంపల్సరిగా వాడికి క్షమాపణ చెప్పాలి మేడం. ఎందుకంటే నా చేతులారా నేను అండి పెట్టిన సర్వం తిన్నాడు వాడు. ఈరోజు వాడు నిలబడి చూస్తున్నాడు అక్కడ జరిగే స్టోరీ అంతా. సో ఒక్కటే అమ్మా, మీరు చేసింది ఏంటి అంటే పెళ్ళి అయిపోయింది సరే, మీరు ఒంటరి మహిళగా ఉన్నారు, 2 పిల్లలు పట్టుకొని పోషించుకుంటున్నారు, ఆయన వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసావు, సరే మీ ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నారు, అది అయిపోయింది. డబ్బులు ఇప్పుడు 5 లక్షలు ఇచ్చాను అని అనుకుంటున్నావు, అసలు ఏం న్యాయం కావాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. నా డబ్బులు నాకు కావాలా మేడం, నా పిల్లల భవిష్యత్తు కోసం నేను దాచుకున్నా, నా డబ్బులు నాకు కావాలి. నా జీవితం ఎందుకు ఇలా నడి రోడ్డు మీద వేసిండో దానికి వాడి సమాధానం ఇవ్వాలి. నాకు వానికి సంబంధం లేదని నాకు కాగితం మీద రాసి ఇవ్వాలి. తప్పు అయిపోయింది మాత్రం ఒప్పుకోవాలి మేడం అందరిలో. అంటే పోలీస్ స్టేషన్లో వెళ్ళినప్పుడు మరి నా డబ్బులు నాకు కావాలి, ఇవి ఇస్తే కనుక ఇది చేస్తాను అని చెప్పేసి అసలు ఏమంటున్నారంటే, దానికి నేను చేయడం తప్ప ఒక్కటి, క్యాష్ మొత్తం నా పాప ముందు ఇచ్చిన నేను, ఎందుకంటే నా భర్త ప్లేస్లో ఉన్నాడు కాబట్టి నేను నమ్మి ఇచ్చేసిన. కానీ వాడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు ప్రూఫ్స్ ఏవి, నేనే ఇంకా ఫోన్పే చేసిన అంటే, మేడం నేను ప్రతి నెల నాకు 35,000 దాకా వస్తాయి, నేను చాలా కష్టపడతా. ఆ పైసలు వచ్చేసినప్పుడు నేను ఏం చేస్తా అంటే, చిట్టీలు నేను బుక్కులు తీసుకొని రాయించుకోను, ఫోన్పే ద్వారానే అందరికి కొట్టేస్తా. ఆ డబ్బులు వీడి చేతికి ఇచ్చి బ్యాంక్ కదా నా ఫోన్పేకి చేసేసుకుంటా. అదే జరుగుతుంది మేడం ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి. అట్లాంటిది ఇప్పుడు నేను ఎంతో చేసిన 3 లక్షల దాకా 4 లక్షల దాకా చేసిన అంటే
వాడు చేస్తే ఇప్పుడు 5-6 లక్షల దాకానే ఉండాలి, వాని ఫోన్పేలో నా ఫోన్పేలో. ఇంత డబ్బులు ఇచ్చినాక నేను డబ్బుల కోసం నీ జీవితంలోకి నేను రాలేదు. ఏ ఆడపిల్ల కూడా నేను ఇప్పుడు ఇట్లా అయిపోయింది, నన్ను వాడుకున్నాడు చేశాడు అని చెప్పేసి నీ 5 లక్షల కోసం అని బయటకైతే రాదు. నేను రాను మేడం. నేను ఒకటే అనుకున్నా మేడం, ఈ డబ్బుల విషయంలో కూడా నేను సరే పోనీ నేను నష్టపోయినా, బయటికి పోతే నా పాప పరువు పోతుంది, నా పరువు పోతుంది అని చాలా రోజుల నుంచి నేను 2 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నా. కాకపోతే ఎప్పుడు అంటే లాయర్తో ఫోన్ చేపించి మధ్యలో ఉన్న మనిషిని బెదిరించిల్లో, అప్పుడు నేను భయపడను, నా తప్పేం లేదు. వాడు నా ఇంటికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టిండు, నేను మాత్రం వాడి ఇంటికి పోలే. ఇది మాత్రం వాస్తవం మేడం. నేను నాకు న్యాయం కోసం నేను ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అయితే అవ్వలేదు మేడం. సో అంటే వెళ్ళి ఇచ్చినావు, పిటిషన్ ఇచ్చాను కానీ ఎఫ్ఐఆర్ చేయలేదు. చేయలేదు. సో ఏమైనా చెప్పారా ఇట్లా ఏంటి, ఎందుకు పిటిషన్ కాలేదు ఏంటి అని చెప్పేసి? పెళ్లి ఫోటో లేదు అని చెప్తున్నారు మేడం. పెళ్లి ఫోటో ఒక్క పెళ్లి ఫోటో లేదు అని అదొక్కటే కారణం చెప్తున్నారు. నేను ఎన్నిసార్లు మాట్లాడినా అదొక్కటే కారణం. కానీ 5 సంవత్సరాలు సహజీవనం చేసిన ప్లేస్ కాడ ఉంటే అందరు చెప్పినా కూడా వాళ్ళు ఎవ్వరు నమ్మట్లేదు. కేసు 5 లక్షలది కూడా ఎవిడెన్స్ లేదు. పెట్టిన అయితే నేను పెట్టి తెచ్చిన అయితే నా దగ్గర నా ప్రూఫ్స్ ఉన్నాయి, వాడికి ఇచ్చినవి మాత్రం లేవు నా దగ్గర. సరే, ఇదే విషయం నేను ఇప్పుడు రజనీతోటే మాట్లాడదాం ఫోన్ చేసి. సో ఆమె ఏం మాట్లాడుతుందో విందాం. హలో 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 ఎవరండి? రజని, నేను స్వప్న జర్నలిస్ట్. చెప్పండి. అది లైవ్లో ఉన్నావమ్మా నువ్వు? పర్లేదు చెప్పండి. ఇది మన ఒక అమ్మాయి రాజేష్ మీ హస్బెండ్ ఏదో అదేంటి మోసం చేసిండు అది ఇది అని చెప్పేసి అని మన దగ్గరకు వచ్చింది. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటమ్మా అసలు? ఒకసారి అడగండి. ఇది ఇప్పుడు ఆమె ప్రాబ్లం ఏంటి, అసలు ఏమైంది, ఎట్లా పరిచయం, ఎక్కడి నుంచి మోసం చేశారు, ఎట్లా మోసం చేశారు, అదే చెప్తున్నా, మోసం చేశారు. అదేమ్మా ఇది 5 years 6 years పరిచయం అయింది అది ఇది అని చెప్పేసి అని చెప్తుంది. నెక్స్ట్ ఓకే మేడం, 5 years 6 years నుంచి ఉన్నప్పుడు యాజ్ ఏ పర్సన్ కి వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారన్న విషయం తెలియదా? దట్టు ఒక జర్నలిస్ట్ అన్న విషయం ఆమెకి తెలియదా? నా క్వశ్చన్ మీరు అన్నదానికి. ఇప్పుడు ఒక పర్సన్, ఒక మగోడు ఎవరికి తెలియని వాళ్ళ వైఫ్ అంటే మీకు అడ్రస్ తెలియదు, డీటెయిల్స్ తెలియదు అంటే మనం వాళ్ళ వైఫ్ తెలియదు అనుకుంటే మోసం చేస్తాడు అనుకుందాం. పిల్లలు లేరు, నాకు పెళ్లి కాలేదు అని. ఓకేనా మేడం? నా వర్షన్ అర్థమవుతుంది అనుకుంటా. నేను 100 మందికి తెలుసు, 100 మందికి కాదు లక్షలాది మందికి వాళ్ళని తెలుసు. ఆ రాజేష్ అన్న పర్సన్ వైఫ్ నేను అని తెలిసినప్పుడు నీ హస్బెండ్ నాతో మాట్లాడుతుండు, ఇది ఇట్లా జరుగుతుంది, ఏంటి మేడం ఇది నిజమేనా అన్న దాకా రావాలా లేదా? లేదు, ఇదంతా అనవసరం. ఒక పెళ్ళై పిల్లలున్న మొగోడితో నీకేం పని? వాడు మొగోడు అన్నాక 1.25 లక్ష చెప్తాడు. బట్ నీకు పెళ్ళై పిల్లలు ఉండి నీకు డివోర్స్ కానప్పుడు నువ్వు ఇంకొక పర్సన్ తో ఎట్లా మాట్లాడతావు? మీరు చెప్పండి. ఒక లేడీగా మనం అంటూ ఇండివిజువల్ గా ఉండాలనుకున్నప్పుడు, ఆల్రెడీ లైఫ్ లో దెబ్బతిన్నప్పుడు మళ్ళా ఎవరో చెత్తనా కొడుకు వచ్చి మన లైఫ్ లో మాయ మాటలు చెప్తుంటే మనం ఎట్లా నమ్ముతాం? అయితే ఈమె ఏమంటుందంటే అమ్మ, తనకు కూడా తెలుసు ఆమె కూతుర్ను కూడా నా దగ్గర పెట్టేది, వీడియో కాల్ కూడా మాట్లాడింది, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సో నేను మీ దానికి నేను అసలు అడ్డు రాను, మీరు ఇట్లా రిలేషన్ పెట్టుకున్నా నేను ఏమనను, ఏమి చేస్తానని అనుకోకండి అది ఇది అని చెప్పేసి అని మాట్లాడినాం అని చెప్పేసి అని ఏమంటుంది. ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయనేసానంటే ఆమె దగ్గర ప్రూఫ్స్ ఏం లేవంట. కాకపోతే మీ హస్బెండ్ తో రిలేషన్ ఉంది అనేది మాత్రం చెప్తుంది, 5 లక్షలు తీసుకున్నాడని మాత్రం చెప్తుంది. మేడం నేను ఒక మాట అడుగుతా. నేను యాజ్ ఏ జర్నలిస్ట్ గా లేదా మీరు అనుకునే ఒక యాంకర్ గా 5 days నేను ఫీల్డ్ లో ఉన్నా, నాకు డిస్క్ ప్రాబ్లం ఉన్నా, నాకు హెల్త్ ఇష్యూ ఉన్నా, నేను ఫీల్డ్ మీద నిలబడగలుగుతున్నా, ఇంత తిరగగలుగుతున్నా. లోకల్ కాదు, నా లోకల్ ఏపీ తెలంగాణ ఆంధ్ర అన్ని తిరిగినా. డిస్క్ ప్రాబ్లం ఉన్న పర్సన్ నీకు ఇంత తిరుగుతుందా? లేదు. ఒక పర్సన్, ఒక మహిళ తన భర్త ఇంకొక భర్తతో మాట్లాడుతుండ అంటేనే తట్టుకోలేని అమ్మాయి ఇంకొక అమ్మాయితో మాట్లాడుతుందంటే అడ్డు రానని ఏ భర్త అండి మాట్లాడేది? ఇప్పుడు నేను కాదు, నేను జనరల్ గా మాట్లాడుతున్నా, నేను ఒక మహిళగా మాట్లాడుతున్నా. మన లైఫ్ లోకి ఇంకొక ఆడది వస్తుంది అంటే మనం అగ్రి అవుతామా? ఎవరు యాక్సెప్ట్ చేయరు. కాకపోతే నీ దగ్గర నుంచి యాక్టివ్ ఉండి 10 మందికి హెల్ప్ చేసే నేను ఇంకొక అమ్మాయి జీవితాన్ని ఎట్లా నాశనం చేస్తా? నేను ఎట్లా ఒప్పుకుంటా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఆ అమ్మాయికి డైవర్స్ అయిందా? డైవర్స్ అయితే ప్రూఫ్ చూపించమనండి.
నా హస్బెండ్ ఏం చేసిండు ప్రూఫ్ చూపిమనండి. మనకి వెనకటి రోజుల్లో ఒక భార్యకి పిల్లలు పుడట్లేదంటే ఇంకొక వైఫ్ చేసుకోవాలన్నప్పుడు ఆమెకి సోర్స్ గా రేపొద్దున ఇంకో ఫస్ట్ భార్యకి పిల్లలు పుడితే సెకండ్ మ్యారేజ్ చేస్తే తనకి సెక్యూర్ ఉంటుందో లేదని ఫస్ట్ భార్యతో సంతకాలు చేయించుకొని ఆస్తులు రాసి సెకండ్ పెళ్లి చేసుకునేటోళ్ళు. అవునా కదా మేడం? అట్లాంటిది ఇంత లీగల్ గా ఇంత అప్డేటెడ్ వర్షంలో సెకండ్ వైఫ్ రావాలన్నప్పుడు ఫస్ట్ వైఫ్ ఒక మాయ మాటలు చెప్పేసి నేను రాను అంటే నువ్వు ఊకుంటావా? ఇవాళ నేను లీగల్ గా వెళ్తే వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? అట్లా ఎట్లా అంటే తిని ఉల్టా కాదని చెప్పి. అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తాను, నువ్వేం చేస్తావో చూస్తాను అని చెప్పేసి అని మా హస్బెండ్ ఎట్లా ఉన్నా నేను బయటికి తీసుకొచ్చుకుంటాను అది అని చెప్పేసి అని హస్బెండ్ తరపునే మాట్లాడుతుంటాను. తను ఒక ఆడపిల్లే కదా, ఎన్నో సమస్యలు జరుగుతూ ఉంటే వార్తలు తీసింది కదా, మరి ఇంట్లో వాళ్ళ భర్తనే కదా ఇది అన్యాయం చేసింది, నాకు నమ్మించి నన్ను మోసం చేసిండు, నేను నమ్మిన తర్వాత వాళ్ళ ఆవిడతో కూడా మాట్లాడించడం వల్ల ఆ పాపను కూడా మా ఇంటికి ఈమె ఎక్కడెక్కడికో ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఆ పాపను కూడా నా దగ్గరికి ఇప్పుడు ఎదురుగా వచ్చినప్పుడు పెద్దమ్మ అని ఆమె పిలుస్తుందో లేదో ఒకసారి ఇచ్చేయండి, చూడండి మీరు, ఆమె పెద్దమ్మ అని పిలుస్తుంది. ఇవన్నీ తను ఏ కాలనీలో ఉంటది ఎంక్వైరీకి వెళ్దాం. మా అత్త మామ చచ్చిపోయారా, మా అమ్మ నాన్న చచ్చిపోయారా, నా ఫ్రెండ్స్ లేరా, నాకు నెట్వర్క్ లేదా? ఏ ఆడదన్నా సమితి దగ్గరికి ఒకవేళ ఉందని తెలిస్తే పిల్లల్ని పంపుతుందా? పోలీస్ స్టేషన్ లో సిఐ మేడం ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, మన ప్రెస్ వాళ్ళు ఏకదాటిగా. నేను ఒక క్వశ్చన్ రైజ్ చేస్తా మేడం. ఇప్పుడు ఒక మహిళ పోలీస్ స్టేషన్ కి ఎన్నిసార్లు ఎన్ని నెలల నుంచి తిరిగితే అన్యాయం జరుగుతుందంటాం మనం? ఒక మాట, ఎన్ని నెలలు కొనసాగితే నీకు అన్యాయం జరుగుతుందంటాం? ఎప్పుడు మీడియా ముందుకు వస్తాం? అంటే ఇప్పుడు 1 year నుంచి మీ హస్బెండ్ కట్ చేయనివ్వండి, నేను చెప్పేది పూర్తి వినండి మేడం. ఓకే, తను ఒక అప్లికేషన్ రాసి అక్కడ పెట్టినప్పుడు ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్ లో 1 or 2 days లో నా హస్బెండ్ హైదరాబాద్ లో జాబ్ చేస్తాడు. ఫ్రాక్చర్ ఆఫ్ 1 or 2 days లో నేను తీసుకొచ్చి మేడం దగ్గర నేను నిలబెట్టిన ప్రూఫ్స్ ఉంటే చూపించండి మేడం, నేనే పంపిస్తా. నేను ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే చూస్తా. ఇప్పుడు ఈ ఫొటోస్ కూడా ఏవో దగ్గర నుంచి నోట్లో కేక్స్ పెట్టుకుంటూ తినుకుంటూ వాళ్ళ పిల్లలతో దిగినవి ఇవన్నీ. ఇప్పుడు నేను ఒక మీడియాలో కాదు 100 మందితో నేను బయట మాట్లాడతా. నాతో కూడా ప్రతి ఒక్కరు బ్రదర్స్ అందరి ఉంటాయి, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మన కో రిపోర్టర్స్ బ్రదర్స్ అయినా ఎవరైనా ఉంటాయి. ఒక కేక్ తినిపించినట్టు ఒక పక్కన నిలబడి లేదో మనం ఒక డివోషనల్ మేడారం వెళ్ళినప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు ఒక ఫోటోని పట్టుకొని నా భర్త తప్పు చేసిండంటే నేను ఎట్లా నమ్ముతా? ఇప్పుడు మన పిల్లలు కడుపున పుట్టిన పిల్లలు ఉంటారు, తప్పు చేసిండన్నా సరే మనం కడుపులో పెట్టుకొని పెంచుకుంటాం. నా భర్త తప్పు చేసిండా లేదా అన్నది నా అంతరాత్మకు తెలుసు, దేవుడికి తెలుసు, అన్ని తెలుసు. అంటే ఇప్పుడు రజని ఒక్కటి అంటే మీ హస్బెండ్ ఇప్పుడు ఈమెతో ఎలాంటి రిలేషన్ లేదు అని మీ వర్షన అంటే ఒకటి వినండి మేడం. ఇప్పుడు ఇది పక్కా ప్లాన్ కాకపోతే, నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి కాకపోతే, ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి ఒక FIR ప్రూవ్ కూడా కాకుండా ఫస్ట్ నేను సిఐ ముందు తీసుకెళ్లి నిలబెట్టిన క్షణమే నా భర్తతో పాటు నా కొనెళ్ళిన నేను వెళ్ళినప్పుడు ఏకదమ్మున ప్రెస్ వాళ్ళందరూ ఆమెకంటే ముందు. ఓకే, ఇప్పుడు ప్రెస్ అంటే కంపల్సరీ పోలీస్ స్టేషన్ లో ఏదైనా జరిగింది అనేసి అంటే వస్తూ ఉంటారు, అదేమీ అంత వస్తారు మేడం. నేను కూడా కాదనను, నేను కూడా అర్ధరాత్రి 1 సోర్సెస్ ఉంటాయి రజని. నేను చెప్పేది వినండి మేడం, నాకు ఒక్కసారి నా వర్షన్ వినండి. ఇప్పుడు ఒక మహిళకు అన్యాయం జరుగుతున్నప్పుడు అదే పోలీస్ స్టేషన్ అర్ధరాత్రి 1 గంటకుండి నీ మహిళలను బయటకు తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. కానీ పక్కా ప్లాన్ కాకపోతే అసలు మా వర్షన్ అయిన కన్నా సిఐ మేడమే మాట్లాడకుండా ఎవరు మాట్లాడకుండా నువ్వు మీడియాని ఎందుకు తీసుకొస్తారు? ఇది పక్కా ప్లాన్ కాదా? విత్ ఎవిడెన్స్ ఉంటే FIR చేయండి, నేనే పంపిస్తాను. ఇప్పటికి కూడా చెప్తున్నా, ఎవిడెన్స్ చూపించమనండి. తనకి డివోర్స్ అయినట్టు ఎవిడెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు సహజీవనం చేసేటప్పుడు బెడ్రూమ్ లో ఎవిడెన్స్ కావాలంట మేడం. ఇప్పుడు నేను ఒకటి చెప్పనా మేడం, నేను కూడా వేరే ఎవరితోనే మాట్లాడుకుంటూ లేకపోతే ఇంకెవరన్నా ఉంటే అది సహజీవనం అంటే ఎట్లా చెల్లుబాటు అయితే? ఇదంతా అవసరం. పెళ్ళై పిల్లలున్నా ఒక ఫ్యామిలీలోకి ఈ పర్సన్ ఎట్లా వస్తుంది? తను ఇంటర్ చదివే అమ్మాయి 10th ఆల్మోస్ట్ 8, వాళ్ళ అబ్బాయి ఇంత ఏజ్ ఉన్నప్పుడు నీకు అవతల ఫ్యామిలీ అనేది, ఇప్పుడు మా హస్బెండ్ అన్నప్పుడు నువ్వు సహజీవనం చేస్తాను అంటున్నావు కదా, నా అత్త మామ లేకపోతే నా ఫ్యామిలీ నీకేమొద్దా? మీ ఇద్దరు ఉంటే సరిపోతుందా? మరి అట్లా రాజేష్ కూడా వెళ్ళాడు కదమ్మా. ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే. ఇప్పుడు ఈ అమ్మాయికి నేను కూడా ఉన్నా, నా ఫ్రెండ్స్ ఇంటికి నేను కూడా వెళ్తున్నా వస్తున్నా. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నా ఇంటికి వచ్చిపోయింది కదా. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరు కంప్లైంట్ చేయలేదు కదమ్మా, నీ ఫ్రెండ్స్ ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా ఇలా అయిందని. ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది బయటకి? ఎవిడెన్స్ ఇస్తా, నీకు నేను ఎవిడెన్స్ ఇస్తా. నాకు ఎంత థ్రెట్ పెట్టినారు,
నువ్వు బ్లాక్ మెయిల్ చేసి ఎంత చేసినారు అన్నది నేను చూపిస్తా. నాకు వీళ్ళకి అంత లేనప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు మాట్లాడుకుందాం, నీకు ప్రాబ్లం ఎక్కడ? నా హస్బెండ్ మోసం చేసిండు అన్నావు, నా దగ్గర రావాలి. ఇన్ కేస్ నా దగ్గర లేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. అసలు ఎవిడెన్స్ లేకుండా, కేసు ప్రాసెస్ జరగకుండా, అసలు ఏమీ లేకుండా సోషల్ మీడియాలో ఎట్లా పెడతారు? దట్టు నా ప్రొఫెషనల్ ఎందుకు లాగుతారు? నాకేమైనా సంబంధం ఉందా? నేను ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? లేదు, సంబంధం ఏం లేదులే. నా నీకేం ప్రొఫెషనల్ ఎట్లా అవుతారు మేడం? నీకు సంబంధం ఏం లేదులే, కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, నా ప్రొఫెషన్ మీద పడ్డరు, నా పర్సనల్ లైఫ్ మీద వేసిండ్రు. చాలా దారుణంగా నన్ను సూసైడ్ అటెంప్ట్ చేసుకునేదా తీసుకెళ్లారు. ఇంత దారుణంగా తీసుకొస్తున్నప్పుడు ఒక మహిళ లేకపోతే ఒక వ్యవస్థలో ముందుకు వెళ్ళకూడదా? వెళ్ళొచ్చమ్మా రజని, ముందుకు వెళ్ళొచ్చు. కాకపోతే నువ్వు ఏమేమంటుందంటే సొసైటీలో ఎలా పోరాడుతుందో వాళ్ళ హస్బెండే నాతో తప్పు చేసినప్పుడు అది ఎందుకు బయటకు తీయట్లేదు, ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటుంది. ఆయనకి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పటికీ కూడా లైవ్ లో నేను చెప్తున్నా, నా హస్బెండ్ తప్పు చేసిండంటే నేను ఎఫ్ఐఆర్ చేసి లోపలేపించే బాధ్యత నాది. ఒకటి రజని ఇప్పుడు ఈమెతో అదే ఒకటి నేను అనేది ఏంటంటే ఆమెకి విడుపు కాగితం అయింది అని చెప్పింది, బట్ ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. ఇంకొకటి ఇప్పుడు మీ హస్బెండ్ ఈ అమ్మాయితో అక్రమ సంబంధం లేదు అని నువ్వు నమ్ముతున్నావా? అక్రమ సంబంధం లేదు అని నేను నమ్ముతున్నా. నేను ఏ రోజైనా ఇన్వాల్వ్ అయినట్టు ఉన్నా లేదు, నాకు తెలుసు అన్నది ఏదన్నా ఉంటే, ఒక మహిళగా ఇంకొక మహిళ తన లైఫ్ లోకి వస్తుందంటే ఏ ఆడదొప్పుకుంటుందో అట్లనే మీరు ఆలోచించి ఒక మాట ఆలోచించండి. నాకేం వంకర, కాలు వంకర, చెయ్యి వంకర లేదు, నేను సంసారానికి పనికిరానని డిక్లేర్ చేసి వీళ్ళకి చెప్పిండ్రా? నా పాప ఎంత ఏజ్? మీ హస్బెండే చెప్పిందంట కదమ్మా, మీ హస్బెండే చెప్పిండు అని చెప్తుంది. నాకు 1,00,000 చెప్తాడని అందరు అంటారు కదా. ఇప్పుడు నీకు తెలుసు కదా, నేను లోకలే కదా, నువ్వు మూవ్ అవ్వాలనుకుంటున్నావు, లైఫ్ అంతా నువ్వు ఉండాలనుకున్నావు, లేదు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా అంతా అని చెప్తాండి అన్నావు. నా ఫ్యామిలీ దగ్గర నా దగ్గర రానుంటారు కదా, డిక్లేర్ చేసుకోవాలి కదా. నేనే వచ్చేదాన్ని కదా బయటికి. నాకు చెప్పకుండా చెయ్యకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నన్ను సోషల్ మీడియాలో పెడతా, నువ్వు సెటిల్మెంట్ కి వస్తావా రావా నీ సంగతి చూస్తామంటే నేనెందుకు భయపడాలి? నాకేం పని? సరే అమ్మా, ఇద్దరు చేసింది మిస్టేక్. నేను అనేది ఏంటంటే ఇటు రాజేష్ అనే అతను పర్సన్ మిస్టేక్ చేస్తాడు, ఈ అమ్మాయి కూడా మిస్టేక్ చేసింది. ఆ అక్రమ సంబంధం ఏదైతే ఉందో నువ్వు అన్నట్లు 100కి 1000% రాంగే. కానీ ఇక్కడ 5 లక్షలు మీ భర్త తీసుకున్నాడు, అది అక్కడ ఎవిడెన్స్ కూడా నా కూతురు ఒక్కతే ఉంది, నా దగ్గర తీసుకున్నాడు, నేను పెట్టిన స్లిప్స్ కూడా ఉన్నాయి. వంటలు చేస్తుందంట, నెక్స్ట్ ఇంకేదో వంటలు చేసే మహిళ బిఆర్ నగర్ లో 5 లక్షలు పెట్టి ఇల్లు కొంటది, స్కూటీ రన్ చేస్తది, తన ఫ్యామిలీని చూసుకుంటది, ఇంకో ఫ్యామిలీ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తది. అవునా? ఓకే, అంటే ఇప్పుడు ఇవ్వలేదు, ఈమె డబ్బులు ఇవ్వలేదు అంటావా? ప్రూఫ్ చూపించమనండి మేడం. ఇప్పుడు నేను కూడా మీకు స్వప్న గారు ఇంటికి రండి, నేను 10 లక్షలు ఇస్తున్నా అంటే ఎవిడెన్స్ లేకుండా ఇస్తే తీసుకుంటారా? అయితే ఈమె ఏంటంటే ఈమె గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ కూడా బ్యాంక్ లో పెట్టింది, ఆ ఎవిడెన్స్ ప్రూఫ్స్ చూపిస్తుంది. ఆమె ఇల్లు కట్టుకుంది, 1,00,000 పనులు చేయడానికి బ్యాంక్ లో లోన్ పెడతా, బట్ రాజేష్ కి ఇస్తున్నా అని చెప్పి కాదు కదా, నేను దేనికనో పెట్టుకొని వస్తా. రాజేష్ అయితే వాస్తవం, నువ్వు అనేది కూడా వాస్తవం రజని. ఇక్కడ ఏమంటే మీ హస్బెండ్ ఎవరైతే ఒక మీడియేటర్ ఉన్నారో తనతో మాట్లాడినప్పుడు ఇవన్నీ ఎందుకు బయటకు తీసింది, నేను మెల్లిమెల్లిగా అన్ని ఇచ్చేసుకునేదాన్ని కదా, అన్ని మా వైఫ్ కి పంపించేసరికి ఇంట్లో అంతా గొడవ చేస్తుంది అని చెప్పేసి అని మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి నా దగ్గర రికార్డ్ ఉంది. 5 లక్షలు మా హస్బెండ్ తీసుకుంటానట్న. మరి మా హస్బెండ్ ఈమె కష్టాల్లో ఉంది, తన పిల్లల ఫీజు, ఈవెన్ నాకేదో ప్రాబ్లం ఉందంటే 50 రూపీస్ 20 రూపీస్ ట్రాన్సాక్షన్ చేసిన కూడా గూగుల్ పే నా దగ్గర ఉంది. ఈ 20 రూపాయలు 10 రూపాయలు కూడా క్యాష్ ఇచ్చి చేయించుకుంటారా మేడం ఆఫీస్ లో ఉన్న పర్సన్ కి? అంటే ఇప్పుడైతే మీ హస్బెండ్ అసలు మామెతోటి ఎలాంటి అక్రమ సంబంధం పెట్టుకోలేదు, ఈమెవరో తెలియదు, డబ్బులు కూడా మా కళ్ళతో నేను చూడలేదు కదా మేడం. ఇప్పుడు ఒక మాట, నేను ఒక పర్సన్ నా భర్తనే కదా. మరి కళ్ళతో చూడనప్పుడు రజని అసలు అక్రమ సంబంధం లేదు అని నువ్వెలా డిక్లేర్ చేస్తావు రజని? ఇప్పుడు కళ్ళతో చూడనప్పుడు మీరు డిక్లేర్ చేయనప్పుడు మన కళ్ళతో మనం చూడకుండా ఎట్లా డిక్లేర్ చేస్తాం మేడం? అదే నేను అనేది, పోలీస్ స్టేషన్ లో కేసు అయిన తర్వాత ఆ ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో అది నువ్వే కాకుండా చేస్తున్నావు. ఇక్కడ ఈమె పిటిషన్ లో కూడా ఈమె ఏం రాసిందంటే యశస్విని రెడ్డి మిగతా వాళ్ళు ఎవరెవరితోటో ఫోన్లు చేపించి బెదిరిస్తుంది, నన్ను చంపుతానంటుంది మేడం అని చెప్పేసి ఇక్కడ పిటిషన్ రాసింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన మీడియా వాళ్ళు TV5 వంశీ
నేటి దాత్రి గంగన్న వీళ్ళందరూ ఉన్నారు. ఓకే. నేనేం మాట్లాడినా ఒక్కసారి వాళ్ళని అడగండి. ఓకే. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఇన్వాల్వ్ చేసిన అంటే నాకు ఒక బిడ్డ ఉంది. ఇవాళ నేను ఇది మాట్లాడొచ్చు, కర్మ అనేది వదలదు. అవును అవును. ఒక మనిషి మీద అలిగేషన్ వేస్తున్నామంటే ప్రూఫ్ కావాలి. నేను 100 మాటలు మాట్లాడతా. నన్ను వీడు మోసం చేసిండు, ఆ ఎమ్మెల్యే పిలిచిండు, ఈ మినిస్టర్ పిలిచిండు అని నేను చెప్తా. బట్ ప్రూఫ్ కావాలా లేదా? జనాలు అంత తెలివి తక్కువగా లేరు కదా మేడం. నేను ఎన్ని అలిగేషన్స్ అన్నా చేస్తా. నాకెందుకు ఫోన్ చేస్తారు మేడం? ఇప్పుడు నా హస్బెండ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడట, ఇట్లా అయిందట మేడం అంటే ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తుందా అండి? ఆ క్యాడర్ అయినా వాళ్ళది. వాళ్ళకి ఏం సమస్యల మీద పరిష్కారం లేదు, వాళ్ళు బిజీ పర్సన్స్ కాదు. నా ఫోన్ ఎత్తేసి అక్కడ చెప్తారా సీఎం మేడం ఉంది, మహిళా పోలీస్ స్టేషన్ ఫోన్ చేయలేదు కానీ, బట్ కాకపోతే ఈమెతో బెదిరిస్తున్నారని చెప్పేసి అని ఎవరు అడ్వకేట్ ఎవరమ్మా, అడ్వకేట్ ఎవరు వచ్చారు? ఇప్పుడు ఇవాళ నాకు థ్రెట్ ఉంది. నా ఇంటి ముందు వాచ్మెన్ ఉన్నాడు. మార్నింగ్ 5:36 కి ఇద్దరు వ్యక్తులు వచ్చి రజనీ వాళ్ళ ఇల్లు ఇదేనా అని చెప్పేసి రెక్యూ చేసి 3 రౌండ్స్ వెళ్ళారు. నెక్స్ట్ ఈవినింగ్ వరకు నేను సీసీ కెమెరా పెట్టుకున్నా. ఇక్కడ నేను లేను, మా దగ్గర వాచ్మెన్ ఆపోజిట్ లో ఉంటాడు. వెళ్ళి రెక్యూ చేశారో లేదో అడగండి. చేసాయన్ని వాళ్ళు చేసుకుంటా, మమ్మల్ని బ్లేమ్ చేసుడు ఏందండి? సో ఓకే, అంటే ఈ అమ్మాయితో ఎలాంటి రిలేషన్? నేను ఒకటే చెప్తున్నా మేడం, వాళ్ళు ఇవి కాదు 1,00,000 చెప్పామానండి, ప్రూఫ్ తో బయటికి రమ్మానండి. మెల్లగా ఎట్లా మాట్లాడతాం? నన్ను పబ్లిక్ లో పెట్టినప్పుడు నేను ఎందుకు మెల్లగా మాట్లాడాలి? నేనేం తప్పు చేసిన? వీళ్ళు ఏదన్నా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడాలి, ఫైనల్ చేయాలి, ఎఫ్ఐఆర్ అయితే చూసుకుందాం. నేను సిఐ మేడం కి చెప్పినా, మీరు వెళ్ళి అడగండి, ఫైల్ చేయమని చెప్పిన. అదే కనుక్కుందామని నేను నైట్ నాకు కాల్ వస్తే సరే ఏంటిది అని చెప్పేసి అని వాయిస్ తీసుకున్నాను. ఇది బ్లాక్ మెయిల్ కాకపోతే, ఇదేమి కాకపోతే, ఎవిడెన్స్ లేకుండా ఒక మీడియా ముందుకి ఇంకొక లేడీని తీసుకొస్తే, ఇవాళ నేను ఇంకేదైనా చేసుకుంటే నా పాపకి, నా ఫ్యామిలీకి ఇవాళ మీరు సమాధానం చెప్తారా? ఎవరన్నా నన్ను ఎంత మెంటల్ టార్చర్ పెడుతున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తారు, ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు ఈమె కూడా అదే అంటుంది కదా, మేడం ఇప్పుడు నాకు రైట్స్ ఉన్నాయి యాజ్ ఏ వైఫ్ గా, నేను లీగల్, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసింది, వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టింది, వాళ్ళ దగ్గర బయట పెట్టు రజని. అవన్నీ ఒకవేళ బెదిరించి ఉంటే ఏమైనా ఉంటే కన్నా, ఎవిడెన్స్ ఉంటే కనుక బయట పెట్టు, నీ ఛానల్లో మాట్లాడు. నా ఛానల్లో మాట్లాడడానికి ఒక ఇంట్లో గొడవ అనేది తల్లి అయినా పిల్లమైనా ఎవరైనా ఫస్ట్ పరిష్కరించుకోవడానికి చూస్తారు. రోడ్డు మీద పడరు మేడం, మనం 10 మందికి చెప్పాలి. నేను నా భర్త తప్పు చేసి ఉంటే నేను మేడం ముందు కూడా చెప్పిన, నా లోగో నేను పెడతా, నేను మాట్లాడతా. కానీ ఒక ఇంట్లో సమస్య అనేది పరిష్కారం కాకపోతే స్టేషన్ పోతే, స్టేషన్ లో పరిష్కారం కాకపోతే మీడియా ముందుకు వస్తాం. ఏది అవ్వకుండానే మీరు ఈ కాన్వర్జేషన్ అంతనే మీడియా ముందుకు తీసుకొచ్చినప్పుడు ఎవిడెన్స్ పెట్టండి. నేను బరాబర్ దేనికంటే దానికి నిలబడతా. నేను ఈ రోజు కూడా ఆడపిల్లలు సపోర్ట్ చేయడానికే నేను నా ఛానల్ పెట్టుకున్నా. అంటే ఇప్పుడు మీ హస్బెండ్ కి గనక ఈమెతో అక్రమ సంబంధం ఉంది అంటే గనక కంపల్సరీ మీ హస్బెండ్ ని బయట వేయడానికి రెడీగా ఉన్నారు మీరు అంటారు, అంతేనా? నేనే ఎఫ్ఐఆర్ చేసి పంపుతా మేడం లోపలికి. ఓకే అమ్మ రజని, ఓకే. నేను ఇప్పటికీ స్టాండ్ తీసుకుంటా, బట్ నా వైపు ఎవరు స్టాండ్ తీసుకుంటారు? ఇవాళ నేను ఏదైనా చేసుకున్నా ఇంత థ్రెట్ పెట్టి నాకు మానసికంగా, నాకు ఇక్కడ మెంటల్ గా డిస్టర్బ్ చేస్తున్నారు, నా ఫ్యామిలీ పరువు తీస్తున్నారు, నా పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ని నా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నన్ను సోషల్ మీడియాలో పెట్టారు. ఇవాళ నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా లేదా ఇంకేదైనా, రేపొద్దున నా ఫ్యామిలీకి ఆమె ఆన్సర్ ఇస్తుందా? ఎవరు ఆన్సర్ ఇస్తారు? మాట్లాడేటోళ్ళందరూ నా బిడ్డను పెంచుతారా? ఏం ఎవిడెన్స్ లేకుండా బయట నన్ను ఇంత నెగిటివ్ చేస్తున్న వాళ్ళందరూ ఏం మాట్లాడతారు? నా చావుకి కారణం ఎవరు అవుతారు? నేను ఇదే రజని, చావే పరిష్కారం కాదు అన్నిటికీ. నిజానిజాలు ఏంటిది, ప్రూఫ్స్ ఏంటిది? ఎట్లా పెడతది మేడం ఆమె? పెట్టకూడదు. పెట్టావా నువ్వు? ఎవిడెన్స్ ఉంది నా దగ్గర, నేను చూపిస్తా. తను థ్రెట్ ఉంది, అసలు నేను మాట్లాడనే లేదు, నేను ఎవరితో ఒక మాటే చెప్పలేదు. ఆమెకి ఎవరు బెదిరించారో ఆ బెదిరింపు కాళ్ళు చూపించమనండి మీడియా పరంగా. ఓకే, ఎవరెవరి పేర్లు అయితే చెప్తున్నారో వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిన కాల్ హిస్టరీ, మెసేజెస్, ఫోన్స్ అన్ని బయట పెట్టమని నేనే జైలుకి వెళ్ళడానికి సిద్ధం. ఓకే అమ్మా, ఓకే. సరే, ఇది రజని మాట్లాడే వర్షన్ ఏంటి అంటే, అసలు నాకు ఎలాంటి, అంటే మా హస్బెండ్కి తనకి ఎలాంటి రిలేషన్ లేదు, జస్ట్ ఆమె నన్ను బెదిరిస్తుంది, నా ఫ్యామిలీని అంతా బయటికి లాగుతుంది, అతి కొద్ది కాలంలోనే నేను ఒక ఫేమ్ తెచ్చుకున్నాను, నా ఫేమ్ అంతా కూడా డీఫేమ్ చేయడం కోసం మాత్రమే ఏమ చేస్తుంది అనేసి అని అంటుంది. సో అల్లం నాగరాజు సార్ కూడా ఇందులో ఉన్నారు, అంటే మాట్లాడారు అని చెప్పేసి అని ఇప్పుడు ఈ బాధితురాలు చెప్పడం జరిగింది. సార్కి కూడా కాల్ చేస్తాను, సార్ ఏం మాట్లాడతారో. ప్రసాద్ అనే వ్యక్తికి కాల్ చేశారా మీరు అని అడగండి. ఓకే, అల్లం నాగరాజు అడ్వకేట్స్. Your call has been forwarded to voicemail.
The person you're trying to reach is not available. At the tone. ఓకే, ఈ కాల్ మనం తర్వాతే మాట్లాడి చెప్దాము. సో ఇది ఈ బాధితురాలు ఏమంటుంది ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నామమ్మా? ఫైనల్గా నా డబ్బులు నాకు కావాలి మేడం. నేను డబ్బుల కోసమో లేతే వాళ్ళ దేనికోసం అసలు ఆమె ఇప్పుడు కెరియర్ ఇప్పుడు ఆమె ఏమంటుంది, అసలు రిలేషన్ అనేది లేదు, కావాలని పని కట్టుకొని నా పేరు చెడగొట్టడానికి మాత్రమే ఇది చేస్తుంది. నేను రేపు చస్తే, నా పిల్లలు నేను చస్తే కనుక దానికి బాధ్యులు ఎవరు? మరి నేను నా పిల్లలు చేస్తే రాజేషే బాధ్యుడు అవుతాడు మేడం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నన్ను అన్ని రకాలుగా యూజ్ ప్రూఫ్స్ ఏం లేవు అని చెప్తున్నారు కదా. అంటే మేడం ఉంటేనే ఇప్పుడు నువ్వు ఫొటోస్ తీసుకొచ్చావమ్మా, ఫొటోస్ తీసుకొచ్చి మేము ఇలా దిగాము అలా దిగాము అని చెప్పేసి అని ఇవన్నీ మాట్లాడావు. సో ఇవన్నీ ఫొటోస్ కూడా తీసుకొచ్చావు. సో ఇవన్నీ ఏంటి అంటే నేను కూడా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగుతాను, ఉండదు కదా మేడం. అదే కదా వెళ్ళినప్పుడు ఒక ఆమెకి ఏంటంటే ఒక బెడ్రూమ్ లో ఉన్న ఫొటోస్ అయితేనే సంబంధం ఉన్నట్ట చెప్పండి మీరే. ఓకే, అలా ఉన్నప్పుడు ఉంటేనే సంబంధం ఉన్నట్ట. నీ భర్త నువ్వు కంట్రోల్ పెట్టుకోక ఎవరు ఒంటరి మహిళ బ్రతుకుతుందో వాళ్ళ జీవితంలోకి పంపించి ఈ రోజు నువ్వు ఒక హోదాలా ఉన్నావని చెప్పేసి నా భర్త తప్పు చేయడు, నా భర్త అలాంటి వాడు కాదు అన్నప్పుడు ఎవరో ముక్కుముఖం తెలియనోనికి నేను భార్యనని ఒక ఆమె ఎట్లా వస్తుంది మేడం? ఒక ఆడది పిల్లల భవిష్యత్తు ఇట్లా అన్ని పక్కకు పెట్టి పరువు పక్కకు పెట్టి ఇలా చేసుకుంటా నేను వెళ్ళేదాన్ని అయితే నాకు ఈ పని ఎందుకు? నేను ఇంత కష్టపడి ఇన్ని 15 సంవత్సరాల నుంచి పని చేసుకునే ఆమెకి లక్షలు ఎక్కడి నుంచి లక్షలు ఎట్లా వస్తున్నాయి అంటే మేడం నా పాపని గవర్నమెంట్లో వేసిన, నా బాబుని గవర్నమెంట్లో వేసిన, నేను ఒక అడ్వకేట్ దగ్గర పని చేస్తాను. నా పిల్లలకు వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తారు. ఈ విషయం ఎప్పుడు తెలిసిందో వాళ్ళు కూడా నన్ను దూరం పెట్టేసిళ్ళు. నేను వాళ్ళనో వీళ్ళనో బతిలాడుకొని నా పిల్లలకు బుక్స్ అది ఏదో చేసుకుంటా వచ్చిన రూపాయి వచ్చినట్టుగా నేను చిట్టీలు వేసుకొని పొదుపు వేసుకొని, నేను మహిళా సంఘంలో ఒక లీడర్ని, అన్ని పొదుపులు చేసుకొని నేను చిట్టీలు వేసుకొని ఇట్లా బ్యాంకులలో వేసుకుంటా, గోల్డ్ కొనుక్కుంటా మేడం. అది నేను అక్కడ ఇల్లు కొన్నాను ఆమె చెప్తుంది కదా, నేను ఇంకా అక్కడ అమౌంట్ కూడా కట్టుకోలే మేడం. అది కూడా నా అమ్మ నాన్నకు నాకు కొంచెం హెల్ప్ చేసి ఇల్లు కొంచెం డబ్బు, నా అక్క ఇక్కడ ఉండదు వేరే ఊళ్ళో ఉంటుంది, తను కూడా పంపించింది. 3 లక్షలు కట్టిన మేడం అక్కడ. ఇంకా 2 లక్షలు నేను కట్టాలి, అది కూడా పెండింగ్లో ఉంది. నేను అది కూడా మాట్లాడిస్తా ఓనర్తో. నాకు మాత్రం ఎవ్వరు రూపాయి ఇవ్వలే మేడం. నా కష్టాజీతం. నేను నా ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేసినా కూడా ఇదే ఉంటుంది. అంటే ఏంటిది, ఆమె కష్టం ఏంటిది? పొద్దున 6 నుంచి వెళ్ళి సాయంత్రం 4 దాకా నేను పనిలోనే ఉంటా. నైట్ కూడా నేను కేర్ టేకర్గా ఒక ఆమెను చూసుకుంటా. మళ్ళీ 6 నుంచి వెళ్ళి మధ్యాహ్నం 1 గంటల దాకా ఇంకొక ముసలామెను చూసుకుంటా. తర్వాత ఎక్కడ వంట పని దొరికినా కూడా తిండి గురించి కూడా ఆలోచించకుండా కుక్కలాగా నైట్ డే నేను పని చేసుకొని ఈ స్టేజ్లో ఉన్నా మేడం. ఈరోజు నేను డబ్బు కోసమే కావాలంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా ఆయనతోటి. 1 ఇయర్లోనే నేను తీసుకుంటున్నాను, 2 సంవత్సరాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు 6 సంవత్సరాల దాకా నేను ఎందుకు? ఒక బంధం కావాలి, నాకు సపోర్ట్ ఉన్నాడు, సపోర్ట్ ఇస్తా అన్నాడు, నా పిల్లల్ని చూసుకుంటా అన్నాడు అని చెప్పేసి నేను ఉన్నా మేడం. అది నా తప్పే, ఎందుకంటే నమ్మడం నా తప్పు. కానీ వాళ్ళిద్దరు కలిసి నన్ను నమ్మియడం అది వాళ్ళ మోసం. అది ఓకే. సో ఇప్పుడు అంటే కంప్లైంట్ ఏమైనా ఇచ్చావు? ఇప్పుడు కంప్లైంట్ తీసుకోవట్లేదు కదమ్మా పోలీస్ స్టేషన్లో? తీసుకోవట్లేదు మేడం, కంప్లైంట్ తీసుకోవట్లేదు. అందుకే నేను ఇక్కడ దాకా వచ్చాను. ఓకే, సరే ఆమె తప్పు చేసిన మనిషికి అంత సపోర్ట్ ఇచ్చి నేను అంత నా ఫ్యామిలీ మ్యాటర్ నేను బయట పెట్టాను అని అంటుంది కదా. నేను న్యాయంగా ఉన్నా మేడం. నాకు అన్యాయం జరిగింది, నేను ఎక్కడికైనా పోరాడతా. లాస్ట్కి నా కంఠంలో ఊపిరున్నన్ని రోజులు నేను పోరాడుకుంటూనే పోతా, నాకు న్యాయం దొరికేదాకా. న్యాయం దొరకని రోజున రాజేష్ పేరు రాసి మేము ముగ్గురం ఏదన్నా అవుతాం. సో ఇది చూసారు కదా, ఇక్కడేమో ఈ బాధితురాలేమో రాజేష్ నాకు అన్యాయం చేశాడు, నన్ను వాడుకున్నాడు అని చెప్పేసి అని ఈమె వర్షన్. అటు చూస్తే రాజేష్ వాళ్ళ వైఫ్ రజని మాట్లాడే మాటలు ఏంటి అంటే, అసలు నా భర్త తప్పే చేయలేదు, ఒకవేళ తప్పు చేస్తే గనక నేనే తన మీద కంప్లైంట్ చేసి మొత్తం తనని స్టేషన్కి వెళ్ళేదాకా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని చెప్పేసి అని రజని అంటుంది. మరి చూద్దాం, నిజంగా రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆమె కంప్లైంట్ ఇప్పటివరకు కూడా కంప్లైంట్ కాలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు రాజేష్ మీద అని చెప్పేసి అని బాధితురాలు అంటుంది. మరి ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? సో నిజంగా రాజేష్కి ఈమెకి రిలేషన్ లేదు అని రజని ఏదైతే మాట్లాడుతుందో మరి ఆమె మాటలు కరెక్టా? నిజంగా ఈమె బాధితురాలు ఎవరైతే ఉన్నారో నిజంగా రాజేష్ చేతిలో మోసపోయిందా? చూద్దాం మరి న్యాయం జరుగుతుందా ఏంటి అనేది. ఎందుకంటే రజని తన ఛానల్లో చాలామందికి అన్యాయం జరిగిందని చెప్పేసి అని మాట్లాడింది. నిజంగా ఇప్పుడు కూడా తను ఏం మాట్లాడుతుందంటే ఆమెకి అన్యాయం జరిగితే నేనే ముందుంటాను అని చెప్తుంది. కానీ ఇవన్నీ ఫేక్ అలిగేషన్స్ నా హస్బెండ్ మీద చేస్తున్నారు, నేను ఇప్పుడు ఎదుగుతుంటే నన్ను డీఫేమ్ చేయడానికి మాత్రమే ఇవంతా
కట్టగట్టుకొని చేస్తున్నారు అని అంటుంది. మరి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది పోలీస్ వాళ్ళు ఎంక్వైరీలో తెలుస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది చూద్దాం. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.